కడప జిల్లాలో పలు చోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజంపేట నియోజకవర్గంలోని చేవనవారిపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే రాజంపేట ఉర్దూ స్కూల్ పోలింగ్ బూత్లో ఓటర్లు గుంపులుగా ఏర్పడడంతో కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇక కడప జిల్లా రాజంపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టు చూస్తున్నాము. కొంతమంది గుంపులుగా ఏర్పడి అలాగే ప్రస్తుతం అక్కడ విజువల్స్ లో మనం చూస్తున్నాము. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం పరిస్థితులపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫోన్ లైన్ లో అప్డేట్స్ అందిస్తారు. చంద్రమోహన్ రాజు, ఇప్పటి వరకు అక్కడ ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది, అలాగే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? లక్ష్మీ, ప్రధానంగా కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆలస్యం జరిగింది. ప్రధానంగా కడప జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతంలో మైదుకూరు నియోజకవర్గంతో పాటు రాజంపేట నియోజకవర్గంలో కూడా ఇరు వర్గాలు ఘర్షణ పడడం జరిగింది. ప్రధానంగా ఆకేపాడు దాని పరిసర గ్రామాల్లో దాదాపు 14 గ్రామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్న ఆ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కొంత మెరుగైన స్థానాన్ని సంపాదించి అక్కడ పార్టీ బలోపేతం కావడంతో ఇరు వర్గాలు కూడా అంటే ఏజెంట్ను కూర్చోబెట్టే విషయంతో పాటు అక్కడ ఓటింగ్ వస్తున్న వారిని తెలుగుదేశం పార్టీ వారు అక్కడికి బూత్ వద్దకు తీసుకురావడం వంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తప్పుడు ఆకేపాటి మురళి, అలాగే పత్యాల చెంగల్రాయలు ఎమ్మెల్యే అభ్యర్థి పత్యాల చెంగల్రాయలు వీరిద్దరూ కలిసి ఇద్దరు వాగ్వివాదానికి దిగడంతో పాటు ఇక్కడ ఏజెంట్లను బెదిరిస్తున్నారనే కోణంలో చెంగల్రాయలు ఎన్నికల కమిషన్ కు ఆరోపించడంతో పాటు పెద్ద ఎత్తున అక్కడ ఇరు వర్గాలు మోహరించడంతో కొంతసేపు గొడవ జరిగింది. వాగ్వివాదంతో పాటు గొడవ జరిగింది. అలాగే రాజంపేట పట్టణంలోని కొన్ని వార్డులలో కూడా ఇదే పరిస్థితి నెలకొనింది. ప్రధానంగా పోటాపోటీగా ఇరు వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఓటర్లను ఆకట్టుకునే విధంగా బూతుల వద్దకు వెళ్లి కొన్ని చోట్ల నమస్కారాలు చేస్తున్నారు అనే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళ తరఫున జనరల్ ఏజెంట్ నమస్కారం చేస్తూ ఓటర్లకు ప్రలోభ పెడుతున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దీంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో గతంలో ఎన్నికల పోలింగ్ బూతులలో ఏజెంట్లు కూడా కూర్చొని గ్రామాల్లో చాలా వరకు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఈసారి ఇరు పార్టీలకు సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంత స్ట్రాంగ్ గా తయారయ్యి అక్కడ బూతులలో ఏజెంట్లను కూర్చోబెట్టే పరిస్థితికి వచ్చారు. అలాగే కొన్ని తెలుగుదేశం పార్టీకి బలమున్న ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ ఏజెంట్లను కూర్చోబెట్టి పరిస్థితికి వచ్చారు. దీంతో పాటు నియోజకవర్గానికి సంబంధించి అంతా కూడా అంటే ప్రజలందరినీ కూడా ఓటర్లందరినీ కూడా బూతుల వద్దకు తీసుకువచ్చి వారిని కొంత ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇరు వర్గాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఆకేపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 14 గ్రామాలు ఈ గ్రామాలు మొదటి నుంచి చాలా సెన్సిటివ్ గ్రామాలు కావడంతో పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసినా కూడా అక్కడ గొడవలు జరగడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు జిల్లాలోనే కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గొడవలు జరగడం, అలాగే ఈవీఎంలను ధ్వంసం చేయడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. మైదుకూరు మండలం జాండవరంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు థ్యాంక్ యూ చంద్రమోహన్ రాజు. మరింత సమాచారం కోసం మళ్ళీ సంప్రదిస్తాం మిమ్మల్ని. లోపల పోయి మీరు